నాగ్పూర్ 306, వారణాసి 1000 పైకి ఎక్కుదాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నైస్ వ్యూ కదా. ఎక్కడ గుంటూరు, ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. సో వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 2 తెలంగాణ. ప్రజెంట్ నిజామాబాద్లో ఉన్నాం. నిజామాబాద్ నుంచి ఈ రూమ్ వెకేట్ చేసేసి నెక్స్ట్ సిటీ ఆదిలాబాద్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆదిలాబాద్కి బైక్ రైడ్ ఎలా ఉంటుంది, నేను ఏ రూట్ తీసుకుంటాను, వెళ్ళే రూట్లో స్పాట్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ ఫిగర్ అవుట్ చేద్దాం ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. నాకు తెలుసు మీకు ఈ డ్రైవ్ చేసే వీడియోలు చాలా బోరింగ్గా అనిపిస్తున్నాయని చాలా కుదించి 15 నిమిషాల లోపే ఈ వీడియోని అయితే చేశాను. సో ఈ వీడియోలో మనం ఆదిలాబాద్కి వెళ్ళే డ్రైవ్, ఇంకా మధ్యలో శ్రీరామ్ సాగర్ అనే ప్రాజెక్ట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 2ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. సో లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. మెదక్ మరియు నిజామాబాద్ని ఎక్స్ప్లోర్ చేసాం. నా సొంత బైక్ మీద ఆల్ ఓవర్ తెలంగాణ సోలో ట్రావెలింగ్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ సపోర్ట్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా మీరు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఎంజాయ్ ద వీడియో. ఓకే, ఆల్ సెట్. మన బైక్ కూడా రెడీ అయిపోయింది, చైన్ లూప్ కూడా వేసేసాను. సో ఇంకా లేట్ చేయకుండా ఆదిలాబాద్కి లెట్స్ గో. నావిగేషన్ పెట్టుకోవాలి, మర్చిపోయాను. చాలా ఫ్రెష్గా ఉంది, మంచిగా రెస్ట్ తీసుకున్న రాత్రి. ఇక్కడ నైట్ ఉండి మంచి పని అయింది, ప్రశాంతంగా రెస్ట్ దొరికింది, కొంచెం ఓపిక వచ్చింది. ప్రశాంతంగా వెళ్ళిపోదాం ఆదిలాబాద్కి. ఎలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తాయో మధ్యలో ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉండే ఉంటుంది. సో నేను ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నాను. కుమార్ గల్లీలో ఒక హోటల్ ఉంటే దాంట్లో తీసుకున్నాను అనమాట. హోటల్ TRP బ్లిస్. నాకు రోజుకి 1000 రూపీస్ పడింది, 1080. 2 days స్టే చేశాను. 2160 అయింది మొత్తం. చాలా ఎక్కువ, కానీ ఏం పర్లేదు. ముందు ఇంకా చాలా చేయాలి కాబట్టి తెలుసుకున్నాను. ఇంకా వెళ్ళే కొద్దీ బడ్జెట్ లో అయిపోద్ది. ఇలాంటి హోటల్స్లో స్టే చేయలేము, మరి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూడాలి. ఇంకేం లేదు, చీప్ లాడ్జిల్లో ఉండడమే. ఫ్యూచర్ ఏం రాస్తుందో, మరి ఏం రాస్తున్నా సరే దాన్ని తిరగ రాయడానికి నేను పుష్ చేసుకుంటున్నాను. బాగుంది సిటీ యాక్చువల్గా చెప్పాలంటే, ప్రతిదీ ఉంది. నేను ఇప్పుడు నాకు తెలిసి న్యూ బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో ఉన్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడే టిఫిన్ చేశా, ఈ పక్కనే అన్నపూర్ణ రెస్టారెంట్. ఇక్కడే రాత్రి టిఫిన్ చేశా. టోటల్ జర్నీ 2 hours 50 minutes, 150 కిలోమీటర్లు. మనం వెళ్ళేసరికి 2 అవుతుంది. నైట్ చలి విపరీతంగా ఉంది. మరి హోల్ తెలంగాణలో కూల్డెస్ట్ వింటర్ అంట ఇది. రాత్రి ఆల్మోస్ట్ ఒక 12 degrees కి పడిపోయింది. ఏది 4 AM 5 AM టైంలో. నేను ఒక స్క్రీన్ షాట్ తీసాను చూడండి. రాత్రి నిద్ర లేచి ఎంత ఉంది, బాగా చలి పడుతుంది. ఎంత ఉంది టెంపరేచర్ అని చూస్తే 3 o'clockకి 16 degrees ఉంది. నేను మంచి పని అయింది నైట్ డ్రైవ్ పెట్టుకొని ఉంటే అల్లాడిపోయామండి. నా దగ్గర మంచి జాకెట్స్ కూడా లేవు, నార్మల్ జాకెట్ ఇది. మొత్తానికి నిజామాబాద్ అవుట్స్కట్స్ అయితే వచ్చేసాం. మొత్తం మనం ఇప్పటి వరకు 371 కిలోమీటర్లు ఫ్రమ్ హైదరాబాద్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. ఇంకా చాలా ఉంది ట్రిప్ చేయాల్సింది, కానీ వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి నాగ్పూర్ అంటే మహారాష్ట్ర బోర్డర్ 340 కిలోమీటర్లు అంతే. 340 కిలోమీటర్లు నాగ్పూర్ వెళ్తాం. నాకు తెలిసి ఇంకా ఒక 100 కిలోమీటర్ల ముందే బోర్డర్ టచ్ అవుద్ది, మహారాష్ట్ర బోర్డర్. ఏంటో ఉండే కొద్దీ మంచి హిల్ ఏరియాలా ఉంది. కొండలు అన్నీ బ్యూటిఫుల్ లొకేషన్లు వస్తున్నాయి. కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాను, బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇదే కోరుకుంది ఏంటంటే నైట్ జర్నీలు చేస్తే ఇవన్నీ మనకు కనిపించవు. చూసారా ఎంత బాగుందో ఇక్కడ. అండ్ ఇంకోటి, నా బైక్లో పెట్రోల్ ఇంకా 2 points ఉంది. మనం హైదరాబాద్లో ట్యాంక్ ఫుల్ చేయించాం కదా, ఇంకా అదే లాస్ట్. మళ్ళీ నేను ఇంకా పెట్రోల్ కొట్టించలేదు. ఇంకా 2 points ఉంది. ఆల్మోస్ట్ ఒక 450 కిలోమీటర్ల వరకు వస్తుంది టోటల్. ఇప్పుడు 372 ఉంది. మనం ఆదిలాబాద్ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఇక్కడైతే నాకు 52.6 చూపిస్తుంది మైలేజ్. సో ఇలాంటి చిన్న బండిల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మైలేజ్, మనకి పెట్రోల్ చాలా సేవ్ అవుద్ది. ఏంటో తెలంగాణ మొత్తంలో నేను తిరిగిన ప్రతి ప్లేస్లో ఇట్లా ఒడ్లు రోడ్డు మీద పోస్తున్నారు. మరి ఆరబెట్టడానికా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. పొరపాటున బైక్ కనుక
దాంట్లోకి వెళ్ళిందంటే ఆ ఒడ్డు లోపలికి మనకి బ్యాలెన్స్ తప్పుద్ది. వారి దేవుడా, ఇక్కడ చూడండి కొత్తగా కడుతున్నారు అనుకుంటా ఫ్లైఓవర్. ఇంకా రోడ్డు కూడా వేయలేదు, మొత్తం చిప్స్ పోసి ఇలాంటి రోడ్డు. ఓ మై గాడ్, అమ్మో బైక్ చాలా కష్టంగా డ్రైవ్ చేయడం. ఇక్కడ దుమ్ము లేపుకుంటే వెళ్ళిపోవాలి, అందరూ లేపుతున్నారు అక్కడ. నిన్న నాకు మరి డస్ట్ పడిందో ఏంటో ఎలర్జీ వచ్చిందో ఏమో తెలియదు, కానీ నా లెఫ్ట్ సైడ్ కన్ను బాగా రెడ్గా అయిపోయింది. ఆ ఫోటో తీసి చాట్ జీపీటీని అడిగితే ప్రాబబ్లీ డ్రైనెస్ బికాస్ ఆఫ్ డస్ట్ ఆర్ పొల్యూషన్ అనేదో ఒక 4-5 రీజన్స్ ఇచ్చింది. ఇంకా నేను గూగుల్ని అడగలేదు, డైరెక్ట్ ఐ క్యాన్సర్ అని చెప్పేసేది. సో ఏం చేయొచ్చు అని అడిగాను చాట్ జీపీటీని. కొన్ని ఐ డ్రాప్స్ ఉంటాయి, హ్యాపీ టీయర్స్ ఏమో మరి టీయర్స్ అంటారంట వాటిని. అవి కొనుక్కొని వేసుకో, ఎవ్రీ 4 అవర్స్కి తగ్గుతుంది, మంచిగా పడుకో అని చెప్పింది. సో నిన్న బాగా ఇబ్బందిగా అనిపించింది, కొంచెం మంటగా. ఇంకా కళ్ళు మూస్తే ప్రశాంతంగా ఉంది, కళ్ళు తెరవలేకపోతా ఉన్నా. కొంచెం ఐ డ్రాప్స్ వాడి కొంచెం ఎక్కువ పడుకునేసరికి సెట్ అయింది. మళ్ళీ వచ్చేసాం మనం నేషనల్ హైవే 44కి. నిన్న మనం నిజామాబాద్ వచ్చేటప్పుడు కూడా ఈ హైవేలోనే వచ్చాం, మళ్ళీ ఇదే హైవే ఎక్కాం. ఇప్పుడు ఒకసారి గూగుల్ చేయాలి నేషనల్ హైవే 44 ఎక్కడ వరకు కవర్ చేస్తుందో. నేను ఇప్పుడు బాల్కొండ అనే ఊరి దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నిర్మల్ 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆ దగ్గరలో ఇక్కడ కొండ ఉంది చూడండి, మొత్తం గుట్టలు అలా పోసినట్టుంది. చిన్న చిన్న గులకరాళ్ళని అలా పోస్తే ఒక కొండ ఫామ్ అవుతుంది కదా, అలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నాగ్పూర్ 306, వారణాసి 1000, శ్రీనగర్ వరకు ఉంది ఇదే హైవే. ఫర్ ఆల్ ద బాయ్స్ హూ ఆర్ వాచింగ్ ఇన్ దేర్ 20s, మీ 20sలో ఉండి ఏదైనా అడ్వెంచర్ చేయాలి అని అనుకుంటే మాత్రం చేసేయండి, ఇప్పుడే బెటర్. ఎందుకంటే మీరు 30sలోకి వచ్చారనుకోండి నాలాగా, మీ బ్యాక్ సపోర్ట్ చేయదు ఇంకా. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఎలా ఉందంటే ఘోరంగా ఉంది. ఎందుకంటే హైవే మొత్తం 103 కిలోమీటర్స్ స్ట్రైట్ హైవే, ఎటు తిరగాల్సిన పని లేదని చెప్పి గట్టి కొట్టేస్తున్నా. ఆ వైబ్రేషన్కి, ఆ వెనకాల నా బ్యాగ్కి అసలు ఈ సీట్ కంఫర్టే ఉండదు, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ యంగ్, ఇవన్నీ చిన్న వయసులోనే చేసేస్తే బాగుంటుంది, టైం వేస్ట్ చేయకండి. ఇప్పటికీ నేను స్టిల్ రిగ్రెట్ నా 20s ఎందుకు మిస్ చేశానని. బట్ ఇది 50 years తర్వాత మళ్ళీ నా 30s ఎందుకు మిస్ అయ్యాను అని చెప్పి అదొక రిగ్రెట్ ఉంటుంది. సో అందుకనే చేసేస్తున్నాను, రిగ్రెట్ ఉండకూడదు. ఎక్స్ట్రీమ్, ఇంకా ఎంత వీలైతే అంత. ఇటు ఒక 3 kilometers వెళ్తే హైవే నుంచి లెఫ్ట్, ఒక 3 kilometers వెళ్తే శ్రీరామ్ సాగర్ డ్యామ్ అని ఉందంట. మంచి లొకేషన్ అంట, ఒక్కసారి విజిట్ చేసి చూద్దాం. 3 kilometerలే కదా డైవర్షన్. బాగుంటుందా ఏమో తెలియదు లొకేషన్. రోడ్ అయితే బాగుంది, హైవే కంటే డిఫరెంట్గా. శ్రీరామ్ సాగర్ డ్యామ్, వేర్ ఈజ్ ఇట్? నేను నాకు నిజామాబాద్లో ఒక ఆయన కలిసి చెప్పాడు, మధ్యలో ఇట్లాంటి డ్యామ్ ఒకటి వస్తుంది, మిస్ అవ్వకండి బాగుంటుంది అని. అది ఇదే అనుకుంటా, చూద్దాం. రోడ్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. అన్నా శ్రీరామ్ సాగర్ డ్యాము, డ్యామ్ స్ట్రైటా? ఆటో ఆయన అడిగాను, స్ట్రైట్ వెళ్ళిపో సీదా అంటున్నాడు. ఇక్కడ క్వార్టర్స్ కూడా ఉన్నాయి మరి. మొత్తానికి ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చా. ఇదేనా శ్రీరామ్ సాగర్ డ్యామ్ అంటే? అడిగి కనుక్కుందాం ఇక్కడ. అన్న శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఏది? పైకి ఎక్కాలా? ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఒక అద్భుతమైన లొకేషన్. గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, మరి పైన వాటర్ ఉంటే లేవో తెలియదు. ఇలా వెళ్ళి ఘాట్ రోడ్లో ఉంది, పైకి ఎక్కేయడమే. బ్యూటిఫుల్గా ఉండాలి అని కోరుకుంటున్నా. వావ్, అదిరిపోయింది లొకేషను పైకి.
నైస్. ఇటువైపు అయితే మొత్తం డ్రై ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మెయిన్ డ్యామ్ అటు, కానీ అటు గేట్స్ వేసి ఉన్నాయి. వెనక్కి వెళ్దాం. వావ్, ఇంకితే ఒక రోడ్డు ఉంది పక్కన. ఏన్నదో ఇది, సూపర్. దీనిపైకి ఎక్కుదాం. అది కూడా ఎక్కడ డ్యాము, అదంతా గేట్స్ అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఇప్పుడు. కానీ అటు వెళ్ళటానికి లేదు. మనం నాగార్జున సాగర్ డ్యామ్ పైకి వెళ్ళొచ్చు కదా, అట్లా లేదు ఇక్కడ, క్లోజ్. చూడండి ఎంత పెద్దదో, చాలా ఉంది. పెద్ద సముద్రంలో ఉంది ఇది. ఏంటి ఇంత ఉంది? వావ్. ఇదిగోండి బండి సెటప్. పైకి ఎక్కుదాం. పైనుంచి వ్యూ ఎలా ఉందో చెప్తా. వావ్, ఇది మ్యాటర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆ రోడ్డు పైన ఉన్నా. చాలా పెద్దది, ఆ చివరి వరకు పెద్ద రోడ్డు ఉంది. కానీ వెళ్దాం అనుకున్నా కానీ మనకు అంత టైం లేదు. ఇంకా మనకి కావాలంటే ఆ బ్రిడ్జ్ మీదకి కూడా వెళ్ళొచ్చాము. గేట్ అయితే వేసేసి ఉంది. మరి బాగుంది, నైస్. ఇలా పెట్టుకున్నా బండి, ఒక చిన్న బ్రేక్, వాటర్ తాగేసి మళ్ళీ రోడ్డు ఎక్కేయడమే, హైవే. ఇంకా మనం 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇక్కడ నుంచి. వెళ్దాం, చిన్నగా వెళ్ళిపోదాం. నైస్ వ్యూ కదా. ఒక్క 10 నిమిషాలు రెస్ట్ అంతే. మార్నింగ్స్ ఏమో బాగా ఎండగా ఉంటుంది ఇట్లా, మళ్ళీ నైట్ వచ్చేసరికి లోయెస్ట్ 12 డిగ్రీస్ 13 డిగ్రీస్ పడిపోతుంది. అదేంటో వెదర్ క్రేజీగా ఉంది. నాకు తెలిసి చుట్టుపక్కల వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. పెద్ద రోడ్డు, పెద్ద జాగింగ్ ట్రాక్ లాగా ఉంది అంతా. మార్నింగ్ వాక్కి ఇక్కడికి రావచ్చు. ఎక్కడ గుంటూరు, ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఏంటో ఎప్పుడు రాని ఎప్పుడు చేయని పనులు చేస్తున్నా నేను. కొత్తగా ఉంది. అది కూడా నా బైక్, నాతో పాటు గుంటూరులో తిరిగిన బైక్ ఇప్పుడు ఇక్కడ ఉంది. రేపు జగిత్యాలలో ఉంటుంది. క్రేజీ కదా అసలు. అందుకే ట్రావెల్ చేయాలి అప్పుడప్పుడైనా, ఇట్లాంటి థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. నువ్వు ఎందుకురా పద్దా క్యాప్ పెట్టుకుంటావు అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు అంటే హెల్మెట్ పెట్టి జుట్టు అంతా నలిగిపోద్ది కదా, తీసిన తర్వాత ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అందుకని ఇది పెట్టేసుకుంటా, కవర్ అయిపోద్ది హెయిర్. బాగా హెయిర్కి సేఫ్టీ కూడా. అండ్ ఎండకు కూడా, నాకు బాగా ఎండగా వీడియో తీయట్లేదు అన్నప్పుడు నేను ఇటు తిప్పేస్తా క్యాప్. మళ్ళీ ఇటు తిప్పితే ఇదంతా షాడో పడుతుంది, అందుకే వీడియో అప్పుడు తీను. గేట్స్ మొన్నటి వరకు బాగా వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు ఓపెన్ చేశారంట. మరి ఇప్పుడు అంతా క్లోజ్ చేసింది. ఏం లేదు, అటువైపు అంతా డ్రై అయిపోయి ఉంది, ఇటువైపు ఫుల్ వాటర్ ఉన్నాయి. ఓకే, దట్స్ ఇట్. ఇంకా చాలు, ఇప్పటికే చాలాసేపు ఉన్నాను. వెళ్ళి మనం వాటర్ ఫాల్స్ కవర్ చేయాలి. అసలే ఈరోజు ఒకటే కవర్ చేయగలను నాకు తెలిసి మ్యాక్సిమం. రేపు మళ్ళీ పొద్దున్నే వచ్చి మళ్ళీ సెకండ్ అది కవర్ చేస్తా. ఓకే ఫైన్, లెట్స్ గో.